నవ్రాలు దైవాత్మరము నా తనువున వ్రాలు నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపు నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు సమాధానం కూడి వచ్చినందుకు నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యం పఠించుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అలాగే మత్తయి సువార్తలో మరింత స్పష్టంగా 4వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట మనం చదువుతాం. దేవుని నోటు నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించునని రాయబడి ఉన్నదను. కనుక ఈ లోకంలో మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవిస్తున్నాడు, లోకంలో ఆహారం వల్ల జీవిస్తున్నాడు అని అనుకునే వారందరికీ కూడా మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి మాట వలన ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క శరీర రీతిగా దొరుకుతున్న ఆహారము ఎవరి మాట వలన కలిగింది? దేవుడు భూమి వాటి విత్తనం నుంచి చెట్లను మొలిపించు గాక అని పలికితే కదా ఇప్పటి వరకు కూడా పంటలు ఏమవుతున్నాయి? మన చేతికి వస్తున్నాయి. దానికి ఆధారం ఏంటి? దేవుని వాక్యమే. భూమి, ఆకాశం, వెలుతురు, గాలి అన్నీ కూడా మరి దేవుని నోటి మాట వలనే కలిగాయి కనుక వాటి వలననే మనకు ఆహారం దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము సూర్యుడు లేకుండా మొక్కలు మొలుస్తాయా? పుష్పాలకి రంగులు వస్తాయా? సూర్యుడి లేకుండా, భూమి లేకుండా ఈ మొక్కలు ఏమైనా మొలుస్తాయంటే మొలవు. కనుక సూర్యరశ్మి, వాటరు, అలాగే సాయిల్ అనేది అవసరం. కనుక వీటన్నిటికీ మూలాధారం ఏంటి అంటే వాక్యం, దేవుని యొక్క మాట. అలాగే మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. మరి ఏ మాట అయితే దేవుడు మనకి చెప్తున్నాడో ఆ మాట వలన జీవిస్తాడు, ఆ మాట తప్పితే మరణిస్తాడని అర్థం అన్నమాట. మాట వింటే బ్రతుకుతాం, వినకపోతే ఏమైపోతాం? చచ్చిపోతాం. దేవుడు ఆది దంపతులకు ఆయన మాట వినమని చెప్పాడు. ఈ పండు తినొద్దు, మిగతావన్నీ హ్యాపీగా నిరభ్యంతరంగా ఏం చేయొచ్చు? తినండి అన్నాడు. తినొద్దన్న దాన్ని తినడం వలన, వినొద్దన్న దాన్ని వినడం వలన, చెయ్యొద్దన్న దాన్ని చేయడం వలన ఏం కోల్పోయాడు? మనిషి జీవాన్ని కోల్పోయాడు. కనుక ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంది. ఏంటంటే చచ్చిపోతామని భయం. ఏమండి, అవునా కాదా? మనిషికి ఉన్నటువంటి భయం ఏంటో తెలుసు? మరణ భయం. ఏ భయం చెప్పండి? మరణం అనే భయం. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు అనుకోండి. ప్రయాణం చేస్తుంటే ఒక న్యూస్ వచ్చింది మనకి. ఏం న్యూస్ అంటే, ఈ యొక్క ఏదైతే ట్రైన్ వెళ్తుందో అక్కడ ఆ ట్రైన్కి ఉన్నటువంటి బ్రేకులు అంట ఏమయ్యి ఫెయిల్యూర్ అయిపోయాయి. అదేమో కాసేపట్లో ఒక నది బ్రిడ్జి మీద వెళ్తుంటే బ్రిడ్జి దాకా పట్టాలు ఏమయ్యి తప్పిపోయి అని మాట వినిపించింది. ఇప్పుడు ట్రైన్లో కూర్చున్న వాళ్ళందరికీ ఏ భయం వస్తుంది? ఏమొస్తుంది చెప్పండి? భయం వస్తుందా లేదా? కాసేపట్లో చచ్చిపోతాం అనేసరికి అందరూ కూడా ఏం చేస్తారు? ఒకరి మొగాలకులు చూసుకుంటారు. అరే ఇంకేం లేదు, కంట్రీ అయిపోయింది. బ్రిడ్జ్ మీదకి వెళ్ళేసరికి ఏమైపోతాం? ఎవరు పడిపోతాం, ఎవరు చచ్చిపోతాం, ఎవరు దెబ్బలు తగిలితే ఏమొస్తాయి కూడా ఎవరికి తెలియదు. అలాంటిదే జీవితం కూడా అలాంటిదే. ప్రయాణంలో ఏదో రోజు ఏమైపోతామంటే చచ్చిపోతాం. చచ్చిపోవడానికి గల కారణం ఏంటంటే మన ఆది దంపతులు దేవుని మాటను ఏం చేశారు? తప్పిపోయి చచ్చిపోయారు. ఈరోజు మనము
ఆయన మాటను తప్పిపోకుండా బ్రతకాలి అని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఆ మరణము మొదటి మరణం అయితే ఇప్పుడు మనం మరణించేది రెండో మరణం కూడా ఉంది. అందుకని 2 రకాల మరణాలు ఉన్నాయి, 2 రకాల పాపాలు ఉన్నాయి. మరణకరమైన పాపము, మరణకరము కానీ పాపము కూడా ఉంది. అలాగే మొదటి మరణము, రెండవ మరణం కూడా ఉంది. మొదటి మరణం అంటే భౌతిక మరణము మొదటిది, ఆత్మీయ మరణం ఏం చెప్పండి రెండవది. కనుక ఆత్మీయ మరణం వరకు వెళ్ళకూడదు అనేది దేవుడు చెప్తున్నటువంటి మాట. కనుక నా మాట వింటే ఏమవుతారు? మీరు జీవిస్తారు. నా మాట వినకపోతే ఏమైపోతారు? చనిపోతారు. కనుక దేవుడు అంటున్నాడు, జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. మృతుడు అంటే అందులో మృతత్వం ఉంది. విశ్వాస జీవితంలో మృతత్వం, భక్తి జీవితంలో మృతత్వం, దేవుని సన్నిధిలో కూర్చోవడంలో మృతత్వం, వాక్యం వినడంలో మృతత్వం, వాక్యం గ్రహించడంలో మృతత్వం, అలాగే నాయన వాక్యానుసారంగా నడవడంలో మృతులుగా ఉంటే ఆ వ్యక్తి ఏమీ చేయలేనప్పుడు, వాక్యానుసారంగా తన బ్రతుకుల్లో దేవుని పరంగా ఏమి చేయలేనప్పుడు ఆ వ్యక్తి చచ్చిపోయిన వాడితో సమానమా కాదా? ఏమంటే ఏదైనా చేయగలిగితే కదా. ఇప్పుడు కోమాలో ఉన్న పేషెంట్ ఉన్నాడు, తింటాడా? తినగలడా? ఏదైనా వినగలడా? ఏమైనా చెప్పగలడా? ఏమైనా సాయం చేయగలడా? అంటే వాడికి 100 మంది సాయం చేయాలి తప్ప ఆడెవరికి సాయము చేయగలడు. ఇది మనిషి యొక్క పరిస్థితి. అయితే ఆత్మీయ జీవితంలో మనం బలపరచబడితే 10 మందిని బలపరచగలుగుతాం. మనమే బలహీనంగా ఉంటే మన ఎవరో బలపరచడానికి మళ్ళీ ఒకరు రావాలి. అవునా కదా? ఇప్పుడు మనము చక్కగా దేవుని పాటలు పాడగలిగితే ఆ పాటలు ఇతరులకు వినిపించి ఏం చేయగలము? మనసులను మార్చగలుగుతాం. మనం చక్కగా ప్రార్థన చేస్తే ఇతరుల మనసులో ఏమొస్తుంది? మారు మనసును తీసుకొని రాగలం. మనం సువార్త ప్రకటిస్తే ఇతరులైన వారు దేవుని వాక్యానుసారంగా ఏం చేయొచ్చు? ఆకర్షితులు చేసి దేవుని సన్నిధికి తీసుకురావచ్చు. మనము దేవుని కార్యాలకు మరి దాతృత్వం కలిగిస్తే దేవుడి పనులను చేయవచ్చును. ఇలాగా ఏదైతే మనం చేయవలసి ఉన్నాయో, మనం ఉండవలసి ఉన్నాయో అవి మనం చేయకపోతే, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోతే దేవుడు అనుకుంటాడు కదా, వీటిని పుట్టించినందుకు నేను సంతాపపడుతున్నా అంటాడు. అంటారా లేదా? చాలామంది తల్లిదండ్రులకు ఒకసారి కోపాలు వచ్చి పిల్లల మీద అంటారు, ఒరే నిన్ను కన్నందుకు నాకు చాలా ఇబ్బంది అయిపోతా ఉంది అంటారు. ఎందుకు? ఏ ప్రయోజనం లేదు నీ వల్ల. సిటీకి మాటికి ఏం తీసుకొస్తున్నావు? స్కూల్లో కంప్లైంట్లు వస్తున్నాయి నీ మీద, సరిగ్గా చదవటం లేదని, కూర్చోవటం లేదని, సరిగ్గా డిసిప్లిన్గా ఉండటం లేదని, ఎవరితో పడితే వాడితో గొడవలు ఆడుతున్నామని. ఇలాగా ఏముంటాయి చెప్పండి? కంప్లైంట్స్ అండ్ కాంప్లికేషన్స్ ఉంటే ఆ వ్యక్తికి, ఆ కన్న తల్లిదండ్రులకి సంతోషం ఉంటుంది అంటే ఉండదు. దేవుడు కూడా మన బట్టి అంటండి సంతోషం లేదు, సంతాపం కలుగుతాం. ఒకసారి గమనిద్దాం. మనం దేవుడు నరులను కలుగు చేసినందుకు ఏం పడాడు అంటండి? సంతాపపడి. సంతాపం అంటాడు. ఇప్పుడు ఏమంటే దుఃఖం వచ్చింది అన్నమాట. ఏమొచ్చింది చెప్పండి? దుఃఖం. చాలా సందర్భాలు మనం ఏమనుకుంటాం అంటే, దేవుడికి దుఃఖం రావడం ఏంటి? దేవుడు మనలా కన్నీరు కాచడం ఏంటి? దేవుడికి శ్రమ ఏంటి? దేవుడికి బాధలు ఏంటి? దేవుడికి అనేకమైనటువంటి అపనిందలు ఏంటి? దేవుణ్ణి అపార్థం చేసుకోవడం ఏంటి? ఇలా ఉంటాయి. మరి దేవుడు మనిషిని కలుగు చేసుకున్న ముందు వెనక ఆలోచించలేదా? వీడి వల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, లేకపోతే ఆయనకు అపకీర్తి కలుగుతుందా, మేలు కలుగుతుందా అనే సంగతి ఎందుకు ఆలోచించుకో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వస్తువు కొంటే దాని ఉపయోగాలు ఆలోచిస్తాం లేదా? ఇప్పుడు ఏది కొన్నా సరే దాని ఫీచర్స్ మనం చూస్తాం, దాని స్పెసిఫికేషన్స్ బాగున్నాయా లేదో మనము చూస్తాం. లేటెస్ట్ మోడల్ అంటే ముందు మోడల్ కన్నా ఈ మోడల్లో ఎక్కువ ఏదైనా అప్డేట్స్ ఇచ్చాడేమో మనము చూసుకుంటా ఉంటాం. ఇప్పుడు దేవుడు కలుగు చేసిన మనిషి యొక్క అప్డేట్ దేవుడికి తెలియదా? ఆయన సర్వం తెలిసిన దేవుడు కదా, ముందులో వెనకను మనకి ఆవరించి ఉన్నాడు కదా. ఆయనకి మన స్థితిగతులు తెలియవా, మన జీవితం తెలియదా అంటే తెలుసు అంటారా, తెలియదు అంటారా? చెప్పాలి. ఎవరు చెప్పట్లేదు. దేవుడికి అన్నీ తెలుసు కదండి. ఆయన పేరు ఏంటి? సర్వజ్ఞాని. ఏం చెప్పండి? సర్వజ్ఞుడు. సర్వమును ఎరిగినవాడు, తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు. మరి దేవుడు మనిషిని కలుగు చేసినప్పుడు మనిషిని పాపం నుండి ఎలా విడిపించాలి అనేది
దేవుడికి తెలుసు. కానీ మనిషి దాని నుంచి విడుదల కాకుండా రాలేకపోతున్నప్పుడు దేవుడు సాయం చేస్తాడో చేయలేదు. ఎవరైనా మీరు నదిలో కొట్టుకుపోతుంటే సాయం చేస్తారా లేదండి? నదిలో కొట్టుకుపోతున్నాడు, ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు సాయం చేస్తాడు. ఎవరు సాయం చేయగలడు? ఈత వచ్చినాడే సాయం చేయ, ఈత రానాడు సహాయము చేయలేడు. దేవుడు ఇప్పుడు మనకు సహాయం చేస్తున్నాడా లేదా అంటే వాక్య రూపంలో సహాయం చేస్తున్నాడు. చాలా మందికి సువార్త రూపంలో సహాయం చేస్తున్నాడు. వినండి, మారండి, దేవుని దగ్గరికి రండి, ఆయన ఫాలో అయ్యి ఆయన రాజ్యానికి పదండి. ఇంతే కదా చెప్పింది. వినండి, మారండి, ఆయనతో ఉండండి, ఆయన్ని అనుసరించండి, ఆయనతో పాటు తన దేవుని రాజ్యానికి పదండి. ఇదే కదా సువార్త అంటే. ఈ మాత్రం మాటలకి చాలా మంది మనుషులు ఏం చేయట్లేదు, వినట్లేదు. ఫస్ట్ వినండి అంటే మాకెందుకు కదా మాటలు, డబ్బుల కోసం చెప్తే ఏంటాం, లోకంలో 4 మేడలు కట్టుకోవాలంటే ఏంటాం. మీరు చూడండి, యూట్యూబ్ ఛానల్లో ఈజీగా డబ్బులు ఎలా సంపాదించాలి అని టైటిల్ పెడితే చాలన్నమాట. వ్యూస్ మీద వ్యూస్ ఏం చేస్తుంటాయి, పెరుగుతూ ఉంటాయి. పాపాలు ఎలా పోగొట్టుకోవాలని పెడితే మాత్రం ఎవరు కూడా చూడటం. ఎందుకు? ఎందుకు ఇప్పుడు మనకి ఎందుకు పాపాలు ఎందుకు వదిలేయాలా, ఎందుకు పరిశుద్ధంగా జీవించాలా అనుకునేవారు కొంతమంది మాత్రం ఉంటారు, అంతమంది మాత్రం ఉండరు. కనుక ఈ లోక వ్యామోహంలోనే మనిషి ఎక్కువగా ఆరాటం చూపిస్తాడు, కానీ దేవుని రాజ్యం కోసం మాత్రం ఆరాటం అంటే కనిపించిన దాన్ని నమ్ముతాడు, కానీ కనిపించినటువంటి అదృశ్య శక్తిని మాత్రం ఎవరు కూడా నమ్మట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన అందరం మధ్యలో ఎవరున్నారు చెప్పండి, ఉన్నాడా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు? ఉన్నాడు కదండి, దేవుడు ఉన్నాడు కదా. మీ మనసులో ఏమనుకుంటున్నారో వింటున్నాడా లేదా? మీరు వాక్యాన్ని వింటూ ఎలా మారాలనుకుంటున్నాడో చూస్తున్నాడా లేదా? మీ జీవితాలు ఎలా మారతాయో ఆయనకు ముందు తెలుసా తెలీదా? తెలుసు. మన భవిష్యత్ అంతటినీ కూడా ఎరిగిన వారు ఎవరంటే దేవుడు. మనల్ని నడిపించే నాదుడు ఎవరంటే దేవుడు. అందుకనే మనకు దేవుడికి ఏం చేసుకోవాలో సమర్పణ చేసుకుంటేనే ఆయన గైడెన్స్లో మనం వెళ్తాం. ఆయన గైడెన్స్ ఎప్పుడు మనకు ఉంటుంది అంటే మనం ఆయనకి సరెండర్ అయినప్పుడే, మనం ఆయన మాట విన్నప్పుడే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక విషయం నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలా? కంప్లీట్గా ఆ సార్ మాట ఏం చేయాలా? వినాలా, నేర్చుకోవడానికి ప్రయత్నము చేయాలా, నోట్స్ రాసుకోవాలా, దాన్ని ప్రిపరేషను చేసుకోవాలా, దాన్ని మళ్ళీ జ్ఞాపక శక్తిలో పెట్టుకోవాలా, రైటింగ్ ప్రాక్టీస్ చేయాలా. అలా చేసిన తర్వాత ఎన్నోసార్లు నీవు ఏం చేయాలి? టెస్ట్ చేసుకోవాలి. అప్పుడే నువ్వు ఎగ్జామ్ కోసం ఏమైనట్టు సంపూర్ణంగా ప్రిపరేషన్ అయ్యి ఎగ్జామ్లో సక్సెస్ అనేది పొందుతాం. ఇవన్నీ లేకుండా అవుతుందా చెప్పండి? అవును. అలాగే మన జీవితంలో కూడా దేవుడు చెప్పిన మాటను వినాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలి చెప్పండి? వినిన తర్వాత ప్రాక్టీస్ ఎప్పుడైతే చేస్తామో ప్రాక్టీస్ ద్వారా మనకేం కలుగుతుందంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎప్పుడైనా ఒక ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఎక్స్పీరియన్స్ అని పెరుగుతుంది. వర్క్ చేస్తేనే వర్క్ పద్ధతి ఏంటో మనకి తెలుస్తుంది. ఎవరికి కూడా పుట్టిన కాంచి భాషలు నేర్చుకోలేదు, పుట్టిన కాంచి నడక నేర్చుకోలేదు, పుట్టిన కాంచి అన్నీ మనకి రావు. స్లోగా ఏం చేస్తున్నాం అంటే క్రమానుసారంగా ఒకటి నేర్చుకుంటూ మనం పైకి వస్తున్నాం. అలాగే ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటి అంటే విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, వినాలి, విశ్వాసాన్ని వృద్ధిపరచుకోవాలి. మనకి నమ్మకం ఎప్పుడు కలుగుతుందంటే చదివినప్పుడు, వింటున్నప్పుడు నమ్మకం వస్తుంది. చదివినప్పుడు ఏమొస్తుంది? వింటున్నప్పుడు నమ్మకం వస్తుంది. ఇప్పుడు ఆకాశంలో ఇన్ని నక్షత్రాలు ఉన్నాయని ఎవరు చెప్పాడు? మనం రాసేసుకున్నాం. మనకన్నా పూర్వీకులు ఏం చేస్తారు? అథర్స్ రాశారు. ఇప్పుడు ఆ నక్షత్రాలు అన్ని ఉన్నాయా లేవని మనం నమ్ముతున్నాం లేదా? అలా రాశాడు. గ్యాలక్సీ, పాలపుంత, మిల్కీ వే, ఇలాగ ఎన్నో రాశారు. రాసిన తర్వాత ఏం చేస్తున్నాం? అందులో ఎన్ని నక్షత్రాలు ఉంటాయో, దాంట్లో ఆర్బిట్ ఏంటి, ఇవేంటి, మొత్తం అన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం? వారు చెప్పారు కనుక నమ్ముతున్నాం లేదా? ఒక మానవ మాత్రుడు చెప్పిన మాటలు నమ్ముతున్నాం కదా. సకల సృష్టిని కలుగు చేసిన దేవుని మాట నమ్మితే ఇంకెంత బాగుంటుంది. మీకు ఒక్కొక్క సందర్భంలో మరి డార్విన్ సిద్ధాంతం ప్రకారంగా మనుషుడి కోతి నుంచి ఆవిర్భావము అయ్యాడు అన్న సంగతి డార్విన్ సిద్ధాంతంలోనే చివరికి ఆయన ఒప్పుకుంటాడు, దిస్ ఇస్ రాంగ్ అని చెప్పి. కానీ ఇప్పుడు వరకు పాఠ్య పుస్తకాలు ఏం చేస్తాం? ఎగ్జామ్లో వస్తే హ్యూమన్ ఇవాల్యుయేషన్ దేని వల్ల వచ్చింది అంటే
కోతి వల్ల వచ్చిందో మనం ఎగ్జామ్లో ఆన్సర్ రాస్తాం. అంటే ఏంటి? అది రాయకపోతే నీకు మార్కులు రావు. అందుకని మనిషి తప్పు రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినా సరే దాన్ని నమ్ముతాం. కానీ ఫ్యాక్ట్ని దేవుడు చెప్పినప్పుడు మనం ఏం చేయమని చెప్పండి? నమ్మకం లేదు. ఎన్నో ఫ్యాక్ట్స్ అనేవి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాశారు. అందుకని మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించను. మరి దేవుని మాట వలన జీవించిన వారిలో ఎవరు 40 దినాలు సినాయి కొండ మీద ఉన్నటువంటి మోషే గారు అన్నపానము పుచ్చుకున్నారా? నీరసం ఏమైనా వచ్చిందా? పేషెంట్గా ఏమైనా జాయిన్ అయ్యాడు వచ్చిన తర్వాత? లేదు. ముఖం ఏం చేసిందంటే ప్రకాశించింది. యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసం చేశారు. ఆయనకి నీరసము వచ్చింది. ఈయనకేం రాలేదండి? నీరసం రాలేదు. ఎవరికి? మోషే గారికి నీరసం రాలేదు. బలంగా ఉన్నాడు అన్నమాట. పలక పట్టుకొని ఏం చేస్తున్నాడు? బలిష్ఠుడిగా కండలు తిరిగినాడుగా కిందకు దిగి వస్తున్నాడు. ముసలోడు మళ్ళీ ఎవరు చెప్పండి? మోషే గారు ఎవరు చెప్పండి? ముసలోడు. ముసలోడు ఏమో దర్జాగా ఏం చేస్తున్నారు? దిగి వస్తున్నాడు. యేసు ప్రభువారు అయితే సమస్యలిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. 40 దినాలు ఆయన ఏం చేస్తున్నారంటే అయిపోయిన తర్వాత ఆయన బలహీనుడిగా ఉన్న సమయాన అపవాది వచ్చారు. ఏం చేస్తుంది? శోధిస్తుంది. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని నీవు తిను అంటే ఆయనలో శరీరీతిగా బలహీనం ఉన్నా సరే ఆత్మీయంగా ఆయన బలిష్ఠుడు, ఆయన జ్ఞానవంతుడు, ఆయన సంపూర్ణత కలిగినటువంటి దేవుడు. అలాగే చాలా సందర్భాల్లో శరీరీతిగా బలహీనమైనప్పటికీ ఆత్మీయంగా ఏమో చెప్పండి? బలపరచబడతా ఉండాలి. బాహ్య పురుషుడు కృషించుతున్నాను, ఆంతర్య పురుషుడు తెందులం ఏమవుతాడండి? నూతన పరచబడతా ఉంటాడు. కనుక మరి దైవజనుల ఫాదర్ దేవదాసయ్య గారు 23 రోగాలతో బాధపడుతున్నా సరే ఆయన్ని చిన్నపిల్లవాడు మోసుకొచ్చి ఒక కుర్చీ మీద కూర్చోబెడితే అప్పటి వరకు ఆయన దగ్గుతుంటే ఒళ్ళంతా కూడా ఏమైపోతుంది? బాడీ అంతా కదిలిపోతూ ఉండేది. చాలామంది బతుకుతాడో చచ్చిపోతాడో అన్న ఆవేదనకు గురయ్యేవారు. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే మన దగ్గి ఆ దగ్గుని ఎక్కడ పెట్టాడండి? జోబులో పెట్టి మైక్ పట్టుకొని ప్రసంగం చేస్తే దగ్గు వచ్చేది కాదు. వాక్ధాటిగా అందరికీ అర్థమయ్యే శైలిలో ప్రసంగం చేసేవారు ఎవరంటే దేవదాసయ్య గారు. ఇలాంటి భక్తులు ఈ లోకంలో ఇప్పుడు కనిపించడం మనకి. ఇప్పుడు అంతా కూడా ఎలాంటి వరకు బడాయి భక్తులు ఎక్కువైపోయారు అన్నమాట. ఏ భక్తులు చెప్పండి? బడాయి అంటే చెప్పేదొకటి, చేసేదొకటి, వినిపించేదొకటి, వీరు వినేది ఒకటి. కనుక ఇలాగా రకరకాల తారతమ్యాలు అనేవి ఈ లోకంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. కనుక నిజమైన భక్తులు ఈ లోకంలో దేనిని ఆశపడరు. గుర్తుపెట్టుకోండి. నిజమైన భక్తుడు, నిజమైన దేవుని భక్తిపరుడు అంటే ఈ లోకంలో శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవుడు నమ్మం కానీ లేనివాడు మాత్రమే నిజమైనటువంటి భక్తుడు. చాలామంది భక్తులు ఈరోజు చెప్పుకుంటున్న మాట ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఆశీర్వదించాను. ఏమని ఆశీర్వదించారంట? పెద్ద సంఘంతో ఆశీర్వదించాడు. దేవుడు మమ్మల్ని విమాన ప్రయాణంలో తీసుకెళ్ళి ఇతర దేశాల్లో వాడుకుంటా ఉన్నాడు. దేవుడు మాకు మా పిల్లలకి మంచి జ్ఞానం ఇచ్చాడు, చదువుకోవడానికి పెద్ద పెద్ద స్కూల్స్లో ఆధిక్యతనిచ్చారు అని చెప్తా ఉన్నారు. ఇది నిజమైందంటారా? దేంట్లో పడిపోయారు వీళ్ళందరూ కూడాను? ఎంతలో మునిగిపోతున్నారు వీళ్ళందరూ కూడా? నిజభక్తుడు దేవుని బట్టి శ్రమని కోరుకుంటాడు కానీ ఆడంబరాన్ని కోరుకోడు, ఆశీర్వాదాన్ని కోరుకోడు. దేవదాసయ్య గారు శ్రమ లేకపోతే ఆ రోజు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అన్న భావన కలిగి ఉండేవాడు. ఏంటయ్యా ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకోలేదు అంటే కష్టం వస్తేనే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు, కష్టం రాకపోతే దేవుడు వదిలేశాడేమోనని. ఇప్పుడు చూడండి, ఇంట్లో పిల్లలకి తల్లిదండ్రులు పనులు చెప్తా ఉన్నారు అనుకోండి, అటాచ్మెంట్ ఉన్నట్టు అన్నమాట. మాట్లాడడం మానేసి ఏ పని చెప్పడం మానేశారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఏంటి ఈరోజు మా అమ్మ ఏం చెప్పట్లేదు, తెల్లారి ఇస్తే ఉలకతో పలకదు ఏంటి, ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది కానీ ఏం చేయట్లేదు, నేను ఇటు వెళ్ళినా పట్టించుకోవట్లేదు, అటు వెళ్ళినా పట్టించుకోవట్లేదు, నా వైపే చూడట్లేదు అంటే రోజు ఏదో 10 పనులు చెప్తేనే అమ్మ ఏం చేస్తున్నట్టు? కాన్సన్ట్రేషన్ ఎవరి మీద ఉన్నట్టు? పిల్లల మీద ఉన్నట్టు. లేదంటే ఏం లేనట్టు? కాన్సన్ట్రేషన్
లేనట్టు. అంటే శ్రమ వచ్చింది అంటే గాడ్స్ కాన్సన్ట్రేషన్ ఇస్ ఆన్ us. దేవుడి యొక్క ఏకాగ్రత ఎవరి మీద పడింది? మన మీదకి వచ్చింది. అందుకే మనకు శ్రమ వస్తుంది. ఈ శ్రమ నుంచి తప్పించే నాదుడు కూడా ఎవరు చెప్పండి? దేవుడే. దాని తర్వాత నీకు బహుమానం ఇచ్చింది ఎవరండి? దేవుడే. ఏమంటే పిల్లలకి చదవండి అని చెప్పేది ఎవరంటే టీచర్లు, చదివిన తర్వాత పరీక్ష పెట్టేది కూడా టీచర్లే, పరీక్ష పెట్టిన తర్వాత దానికి మార్కులు వేసేది కూడా వాళ్ళే, మార్కులు వేసిన తర్వాత దానికి చివరికి అనాలిసిస్ చేసి వాళ్ళకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేది కూడా టీచర్. అలాగే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. దేవుడు మన స్టెప్ ఎక్కామా లేదా అనేది మనల్ని చూస్తాడు. ఎక్కిన దాన్ని బట్టి మనకి పురస్కారం అనేది దొరుకుతుంది. ఆత్మీయ జీవితంలో గమనించండి, ఆశీర్వాదాలు అనేవి మోసకరం. ఆశీర్వాదాలు మోసం చేస్తాయి, ఆశీర్వాదాలు మోసంలో నడిపిస్తాయి. శ్రమలు మనని దేవుని స్థానానికి నడిపిస్తాయి. నేను చెప్తున్న అబద్ధం కాదు, నిజం చెప్తున్నా. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం సార్ చూడండి, 17వ వచనం. 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. ఇప్పుడు చూడండి, చాలండి. వారసులము అంటే అర్థం ఏంటంటే క్రీస్తు వారసత్వంలోనికి వచ్చిన వారము. మనము పిల్లలమైతే, ఎవరి పిల్లలమైతే? దేవుని పిల్లలమైతే దేవుని వారసులం అవుతాం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. ఏమంటే యేసయ్యకి దేవుడు ఎంత ఆశీర్వాదం ఇచ్చారు చెప్పండి? శిలువ మరణం పొంది అంత ఆశీర్వాదం ఇచ్చారు. పిడిగుద్దులు తగిలే అంత ఆశీర్వాదము ఇచ్చారు. కాళ్ళతో తన్ని అంత ఆశీర్వాదము ఇచ్చారు. ముఖం మీద ఉమ్మి వేసేంత ఆశీర్వాదము ఇచ్చారు. ఆయన శిలువకు అంటగొట్టిన తర్వాత 3వ దినాన లేపేంత ఆశీర్వాదము ఇచ్చారు. అందరూ చూస్తుండగా 500 మంది చూస్తుండగా ఆరోహణమయ్యే ఆశీర్వాదము ఇచ్చారు. తండ్రి సింహాసనంలో కూర్చునేటువంటి ఆశీర్వాదం ఇచ్చారు. ఇది ఆశీర్వాదమా? ఈరోజు కోట్లు సంపాదించి ఎన్నో భవనాలు కట్టి, ఎన్నో ప్యాలెస్లు కట్టి, చివరికి చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్ళి 6 అడుగుల గోతులోనో లేకపోతే 6 అడుగుల నిప్పులోనో పడేసి మనిషిని ఆహుతి చేసేటువంటి జీవితం గొప్పదా చెప్పండి? ఏ జీవితం గొప్పది? ఎవర్ లాస్టింగ్ లైఫ్ గొప్పదా? టెంపరీ లైఫ్ గొప్పదా? ఎవర్ లాస్టింగ్ లైఫ్ని మిస్ అవుతున్నారండి. ఈ లోకముల ఆశీర్వాదం కోసం పరుగులెత్తుతూ దే ఆర్ మిస్సింగ్ ద గోల్డెన్ ఛాన్స్ ఆఫ్ ది హెవెన్. పరలోకము యొక్క బంగారు సువర్ణావకాశాన్ని ఏం చేస్తున్నారు? పాస్టర్లు కోల్పోతున్నారు, భక్తులు కోల్పోతున్నారు, విశ్వాసులు కోల్పోతున్నారు. వారిని అనుసరించి వాడు ఎక్కడికి వెళ్తాడు? చివరికి చెప్పండి, నరకానికి వెళ్ళిపోతారన్న సంగతి గమనించండి. ఎంత అయోమయ స్థితిలో ఉన్నారో ఒకసారి గమనించండి. కనుక ఇంకా వండర్ఫుల్ థింగ్ మనం చదువుకుందాం. దేవుడు లాజరు ధనవంతుడి యొక్క కథలో మనము గమనిస్తే 16వ అధ్యాయం, లూకాసు సువార్త 16వ అధ్యాయము 22వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుకుందాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటా కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం మందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగనే లాజరు కష్టము అనుభవించడానికి జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. గమనించండి, ఏమని చెప్తాను? 2 వేరియేషన్స్ ఆర్ అపీరింగ్ హియర్. ఏంటి అంటే, నువ్వేమో నీకు ఇష్టమైనట్టు సుఖం ఏం చేసావు
అనుభవించి ఉన్నావు కనుక యాతనలోనికి వెళ్ళావు. కానీ ఈయన ఏం చేస్తున్నాడంట? కష్టం అనుభవించి, జ్ఞాపకం చేసుకో, కష్టం అనుభవించి ఇప్పుడైతే ఇక్కడ ఏం చేస్తున్నాడు? నెమ్మది పొందుతా ఉన్నాడు. నువ్వేమో భూలోకంలో నీకు ఇష్టమైనట్టు నాదే రాజరికం, నాదే డబ్బు, నాదే ఆశ అని శరీరాశ, నేత్రాశ, జీవటంతో నువ్వు కోరుకున్నావన్నీ నువ్వు తెచ్చుకున్నావు, సంపాదించుకున్నావు, హ్యాపీగా నీ లైఫ్ ఏం చేసావు? నన్ను మరిచి, నన్ను విడిచి నువ్వు లోకంలో బ్రతికేవు కనుక నీ స్థానం ఇక్కడ వచ్చింది. కానీ ఈయన కష్టంలో కూడా నన్ను ఏం చేయలేదు, మర్చిపోకుండా నన్ను స్థుతించాడు కనుక ఇక్కడ ఏం పొందుతున్నాడు అంటండి? నెమ్మది పొందుతా ఉన్నాడు. ఇంకా చూద్దాం. అంతేకాక ఇక్కడ నుండి నీ యొద్దకు దాటగోరువాడు దాటిపోజాలకున్నట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. ఎంతమంది ఉన్నాడు అండి? 5 ఉన్నారు. వారి పరిస్థితి కూడా ఎలా ఉందో చూపుతున్నాడు. వారు నీ వేదనకరమైన స్థలంలో రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకి నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నేను వేడుకొనుచున్నాను. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు తండ్రి విన, అబ్రహామా అలాగనవద్దు, మృతుల నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారుమనస్సు పొందుతునని చెప్పెను. అందుకు అతడు మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల నుండి ఒకరు లేచిన వారు నమ్మరని అతనితో చెప్పారు. యేసు ప్రభువు మృతుల నుండి లేచారండి, సువార్త చెప్పారు. నమ్మేశారు జనాలందరూ కూడా? నమ్మేస్తున్నారా? యేసు ప్రభువు ఎక్కడి నుంచి లేచారు? మృతుల నుండి లేచారు. మృతుల నుండి లేచి మనుషులు కనిపించి చెప్తేనే ఇప్పటికీ కూడా ఆయన పునరుద్ధాన్ని నమ్మట్లేదు, ఇప్పటికీ ఆయన జననాన్ని నమ్మట్లేదు, ఇప్పటికీ ఎవిడెన్స్ అడుగుతున్నారు. ఏమని? పిచ్చి సన్నాసులు అందరూ కూడా ఏం కావాలంటే ఎవిడెన్స్ కావాలంట. ఇన్ని ఎవిడెన్స్ యెరూషలేముకి వెళ్తే కనిపిస్తున్నా సరే అవి సరిపోవంట. వాళ్ళకి ఏం కావాలంటే న్యూస్మెటిక్ ఎవిడెన్స్ కావాలంట. యేసు ప్రభువు వారికి కాయిన్స్లో ఆయన బొమ్మ కావాలంట. ఏం కావాలి చెప్పండి? ఏం చేసుకుంటారు? ధనం చేసుకోవడానిక? కాయిన్స్ మీద యేసు ప్రభు బొమ్మ కావాలి అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజుల బొమ్మలు కనిపిస్తున్నాయి, ఆ రోజుల్లో ఉన్న తీర్పు కనిపిస్తుంది, ఆ రోజుల్లో ఉన్న డిగ్రీ కనిపిస్తుంది, ఆ రోజుల్లో ఉన్న కైసర్ ఔగుస్తు రాసినటువంటి ప్రపంచ సంఖ్యలో మరి సీజర్ అగస్టిన్ చేసినటువంటి మొదటి ప్రజా సంఖ్యలో ప్రభు పేరు రాయబడి ఉంది. సువార్తలు కూడా మరి తాళప్రత గ్రంథాల టైప్లో దొరికాయని, ఆ దినాల్లో రాయబడ్డాయని, ఇవన్నీ ఉంటుండగా కూడా కొంతమంది మూర్ఖంగా క్రీస్తుని గురించి ఏం చేస్తున్నారు? వాదించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటి అంటే సరైనటువంటి అవగాహన యేసు ప్రభు గురించి లేదు. నమ్మండి అంటే కూడా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏం నమ్ముతారు అంటే గుడ్డి నమ్మకాలు ఉంటాయి. ఏ నమ్మకాలు చెప్పండి? గుడ్డి నమ్మకాలు. నిప్పుల మీద నడిస్తే మోక్షము వచ్చేస్తుంది, బ్లేడ్లతో పోసుకుంటే మోక్షం ఇచ్చేస్తుంది. మరి అలాంటప్పుడు ఎందుకు చచ్చిపోండి, శుభ్రంగా ఎక్కడికి వెళ్ళిపోతారు? అడగలుగుతారండి? తిన్నగా వెళ్ళిపోతారు మోక్షంకి. ఇంక మరి ఏ తప్పులు చేయకుండా ఏం చేయండి? అగ్నిగుండంలో దూకేస్తే, ఏ నదిలోనూ దూకి చచ్చిపోతే ఏమవుతుంది? తిన్నగా ఎక్కడికి వెళ్ళిపోతారు? మోక్షానికి వెళ్ళిపోతారు. కనుక మోక్షం అంటే ఏంటో, దేవుడి రాజ్యం అంటే ఏంటో ఏమీ తెలియనటువంటి, అవగాహన లేనటువంటి పరిస్థితులు ఉంటూ మాట్లాడుతాం. కొంతమంది నాస్తికులు ఉంటారండి. వీడు ఏమంటాడంటే అసలు దేవుడు లేడు, దేవుడు అనేవాడు లేడు, అసలు ఉన్నాడని నేను నమ్మను, ఉన్నాడని కూడా నేను నమ్మను. నేను చదువుకున్నాను, నాకు ఉద్యోగం చేసుకుంటున్నా, నాకు డబ్బులు వస్తున్నాయి, నా భార్య బిడ్డలు నుంచి హ్యాపీగా ఏం చేస్తున్నాం? హ్యాపీగా ఉన్నాం. మా ఫ్యామిలీలో మేము దేవుడిని కొలవకపోయినా మాకు వచ్చే కష్టం లేదు, పోయే నష్టాలు కూడా లేవు, మా జీవితాలు చక్కగా హ్యాపీగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, నాస్తికుడు గొప్పవాడా? నాస్తికుడు బాగానే డబ్బు సంపాదించుకుంటున్నాడు, బాగానే ఉంటున్నాడు, ఆరోగ్యంగా ఉంటున్నాడు, మంచి ఫుడ్ తింటున్నాడు, వాడు అసలు దేవుడికే తెల్లాలేస్తే మొక్కడు, కానీ వాడి జీవితం హాయిగా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మీరు ఏమంటారు? దేవుడు నమ్ముకున్న వాడికి కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. అది హిందూ దేవుడు కావచ్చు, ముస్లిం దేవుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మొక్కిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు లోకంలో. కానీ నాస్తికుడు మాత్రం ఏం లేదు చెప్పండి, ఇబ్బందులు లేవు అని అంటున్నాడు, హ్యాపీగా ఉన్నామని వారు టెస్టిమోనియల్గా వాళ్ళు చెప్తూ మాలాగా బతకండి అని చాలా మంది ఇన్స్పిరేషన్ చేస్తూ ఉన్నారు. దీనికి మీరేమంటారు? ఈ లోకంలో మీకు ఏం కావాలి? దేవుడు అనేవాడిని ఎందుకు మొక్కుతున్నామంటే కష్టాలు పోవడానికి మొక్కుతున్నాం. చాలా మంది దేవుడు అనే కాన్సెప్ట్ వచ్చిందంటే
కష్టాలు పోవాలి, సుఖాలు రావాలి, మంచి జరగాలి, ఉన్నతంగా మారిపోవాలి అనేది ద కాన్సెప్ట్ ఆఫ్ బిలీవింగ్ అండ్ గాడ్. పాపాలు పోవడానికి దేవుని నమ్ముకోవాలి, పరిశుద్ధంగా జీవించడానికి దేవుని నమ్ముకోవాలి. ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతున్నటువంటి కాన్సెప్ట్. అయితే అందరూ కూడా అన్ని మత గ్రంథాలు కూడా చెబుతుంది అదే. పాపాలు ఏంటి, నువ్వు ఏ కర్మ చేస్తే కర్మ ఫలాన్ని నువ్వేం చేయాలా, అనుభవించాలని చెప్తుంది. అయితే నాస్తికుడు దేవుడిని నమ్మవాడు మంచిగా బతుకుతున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు, వాడికి మోక్షం దొరుకుతుందా? మీరు చెప్పారు, మోక్షం దొరుకుతుందండి? అదే తప్పు చేయడండి అసలు. నెవర్ కమిట్ ఎనీ సిన్ ఆల్సో. నాస్తికుడు ఎవరికి అపకారం చేయడు, అలాగని వాడికి తోస్తూ ఉపకారం చేస్తాడు. ఉపకారం కూడా దేవుని పేరట వాడు చేయడు, మనిషిగా చేస్తాడు, మనిషిగా చేస్తాడు. ఇలాంటి వ్యక్తుల్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు లేదా? నీతిగా బతుకుతాడు, మంచిగా బతుకుతాడు, కానీ మనుషుని నీతి దేవుని ఎదుట ఏం చెప్పండి, మురికి గుడ్డలా అంటాడు. మురికి గుడ్డలా. ప్రార్థన చేస్తే పరలోకం వెళ్ళిపోతామని, బైబిల్ చదివితే పరలోకం వెళ్ళిపోతామని ఎక్కడ కూడా బైబిల్లో రాయబడలేదు. ప్రార్థన చేస్తే అంటే ఏం ప్రార్థన చేస్తే వెళ్తామంటే, నీ నోటితో దేవుడిని ఒప్పుకొని నీ హృదయంతో దేవుడిని విశ్వసిస్తేనే ఎక్కడికి వెళ్తామంటే పరలోక రాజ్యానికి వెళ్తాం. విశ్వాసం లేకుండా ఎన్ని ప్రార్థన చేసినా పరలోకానికి వెళ్దాం, కానీ విశ్వాసంతో నమ్మితే పరలోకానికి వెళ్తాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. కనుక యేసు ప్రభువుని హృదయంతో నోటితో ఒప్పుకొని ఆయన దేవుడని ఒప్పుకుంటేనే పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి అవకాశము దొరుకుతుంది. అలా నమ్మాడు కనుక దొంగ వెళ్ళాడు. కనుక ఈరోజు మరి నాస్తికుడిగా తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతున్నాడు వైర్ నరేష్ అని ఒక అతను ఉన్నాడు. ఇతడు నాస్తికుడు, మంచిగా జీవిస్తున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు. అతను చెప్తున్న మాటలు ఏంటో తెలుసా, నాకు దేవుడిని మొక్కటం లేదు, ఎప్పుడు మొక్కను కూడాను, నాకు దేవుడు అవసరతే లేదు అంటున్నాడు. కానీ ఈ వ్యక్తికి రేపు పొద్దున ఏదైనా భయంకరమైన కష్టం వచ్చో, లేకపోతే రోగం వచ్చో, లేదంటే ఏ యాక్సిడెంట్ అయ్యో, ఏ కాలో చెయ్యో ఇరిగో మూల పడినప్పుడు అతనికి ఏం అర్థమవుతుంది అంటే, అతను నాస్తికుడు కనుక ఇప్పుడు ఎవరు తిట్టలేదు చెప్పండి? ప్రకృతిని తిడతాడా? లేకపోతే ఆయన పుట్టించిన తిట్టగలడా? ఎందుకంటే ఆయన నమ్మలేదు కనుక ఎవరిని కూడా అంట. అదే దేవుడిని నమ్మిన భక్తుడు యాక్సిడెంట్ గురయ్యి కాలో చెయ్యి ఇరిగింది అనుకోండి, ఏమంటాడు చెప్పండి? అయ్యో దేవుడా, నేను ఎంత బాగున్నాను నీ దగ్గర, నా చెయ్య నా కాలు ఎరగొట్టేస్తావా అని ఏం చేస్తాం? ఎవరి మీద ఏడుస్తుంది? అంటే బయట నడిచి ఎవరి మీద ఆడటం? నా జర్నీ ఆఫ్ లైఫ్లో ఇది జరగాలని ఉంది, అందుకే నాకు జరిగింది అంటాడు. జరగాలని ఉంది, జరిగింది. అసలు ప్రకృతిని నడిపిస్తున్నటువంటి జర్నీ, నీ లైఫ్ని నడిపిస్తున్నటువంటి జర్నీ నువ్వు ఎప్పుడు పోతావని నిర్ణయించిన టైం ఎవరిది అంటే, పైన ఒకడు ఉన్నాడు, ఆయన నిర్ణయిస్తున్న సంగతి మర్చిపోవడం బయట నరేష్ యొక్క మూర్ఖత్వం సంగతి గమనించాలి. నువ్వు పుట్టుకను, నీ ఎక్కడ పుట్టాలో, నువ్వు ఎలా బ్రతకాలో, నీ జీవితాన్ని నిర్ణయించిన వాడు సంబడి ఈజ్ దేర్, హీ ఈజ్ ద సుప్రీం పవర్. ఆయనే దేవుడు, ఆయన దేవుడు. కనుక ఆ వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ జననాన్ని, నీ మరణాన్ని నిర్ణయించిన వాడు దేవుడు. నీ జీవితంలో నువ్వు చేసుకున్న దాన్ని కర్మ బట్టి నీ ఫలితాన్ని ఇచ్చేవాడు దేవుడు. నువ్వు ఎలా బ్రతకాలో నువ్వు నిర్ణయించుకున్నా సరే, దాని వెనకాల దేవుని ప్రాధాన్యత అనేది ఉందని నువ్వు గమనించకపోవడం అనేది నీ యొక్క గుడ్డితనం అన్న సంగతి మనము గమనించాలి. కనుక ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు చాలా తర్క వితర్కాలు జరుగుతున్నాయి దేవుడి మీద. మరి చాలా అమానుష్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు యేసు ప్రభువు గురించే. కానీ మరి మన వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా చాలా మాటలు ఆడడం జరుగుతూ ఉంది. ఇవి తగ్గించుకోవాలి. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కాదు, ఆరోగ్యానికి మంచివి కాదు, మనసుకి మంచివి కాదు, ఆత్మీయ జీవితానికి అసలే మంచివి కావు. కనుక ఇవి తగ్గించుకొని భక్తి మార్గంలో, సన్మార్గంలో, నీతి మార్గంలో దైవదర్శిగా చెప్తారు, ఏ మతమని కానీ ఏ మనిషిని కానీ ద్వేషించరాదు, దూషించరాదు, తెలియని విషయం దేవుని అడిగి తెలుసుకోండి. మనం ఎవరిని దూషించకూడదు, ఎవరిని ఏమనకూడదు, దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. ఏదైనా సత్యం తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలండి? అది చేత కాకపోతే చాలా మంది ఏం చేస్తారంటే ఇలాంటి మాటలు అనేవి అంటూ ఉంటారు. గ్రంథాలు మనుషులు రాసినవే, కల్పిత గ్రంథాలు కొన్ని ఉన్నాయి, దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి రాయబడి కొన్ని ఉన్నాయి, కొన్ని వారు అనుభవించినటువంటి రాసిన గ్రంథాలు కొన్ని ఉన్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ మనకి వైద్య శాస్త్రం వచ్చింది. ఈ వైద్య శాస్త్రాన్ని అంటే అంతకుముందు రోగానికి ఏదో వాడారు ఆకు కనుక, ఆకు పనిచేసింది కనుక ఆకుని గురించి ఏం చేశాడు, ఋషులైన వారు రాశారు. ఈ ఆకు ఈ పనికి దీనివల్ల దీని బెనిఫిట్స్ ఇవి ఉన్నాయని రాశారు వాళ్ళు. అంటే వాళ్ళు తెలుసుకున్నారు, టెస్ట్ చేసి ఎగ్జామిన్ చేసి వాళ్ళు తెలుసుకున్నారు. అందుకని ఆ వనమూలికలన్నింటినీ కూడా ఏం చేస్తారు, ఆయుర్వేద శాస్త్రం అనేది వచ్చింది. దాని నుండి అలోపతి శాస్త్రాన్ని చేశారు, హోమియోపతి వచ్చింది. దాని తర్వాత ఏమొచ్చాయండి, ఇంకా అనేక శాస్త్రాలు అనేక వైద్య రంగాల్లో వచ్చింది. నాడీపతి పూర్వదినాల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు సెటస్కోప్ పట్టేసుకున్నారు, కానీ అప్పుడు సెటస్కోప్ ఉండేది కాదు. ఏం పట్టేవాడు, నాడి పట్టుకునేవాడు అన్నమాట. పట్టుకొని కళ్ళు మూసుకొని ఏం చేసేవాడు, హార్ట్ బీట్ని ఆ యొక్క పల్స్ని చెక్ చేసి ఏ రోగం ఉందో చెప్పేవాడు. ఈరోజు చెప్పమనండి డాక్టర్ సెటస్కోప్ 10 సార్లు పెట్టినా ఏం చేస్తాడు, అక్కడ తేడా కొడుతుంది, ఏంటి అర్థం కాదు. చివరికి ఏమంటే డయాగ్నోసిస్ సెంటర్కి వెళ్ళి ప్యాథాలజీ ల్యాబ్ నుంచి టెస్టులు తీసుకున్నామంటాడు. అవి తెచ్చినా కూడా అతనికి అర్థం కాదు. ఏంటి చూస్తాడు, 10 రకాల టెస్టులు చూసి ఏమంటాడు, ఏదో సంథింగ్ ఉంది, ఇంకా వేరే టెస్ట్ ఏవో చేయాలంటాడు. అంటే ఈ వ్యక్తి రోగాన్ని డయాగ్నోసిస్ డాక్టర్ సరిగ్గా చేయలేడు. చాలా మంది ప్రీమియం జంతువులు 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ ది మెడికల్ కాంప్లికేషన్స్లో మిస్టేక్స్ అనేది జరుగుతున్నాయి కనుక మనుషులు ప్రాణాలు పోతుంది. సరైనటువంటి మెడిసిన్స్ వారు డయాగ్నోసిస్ చేయలేక చాలా మంది ప్రాణాలు ఏమవుతున్నాయి కాదో కలిసిపోతున్నాయి. తెలియదు అది విషయం, అన్ఎక్స్పెక్టెడ్. అది ఎక్స్పెక్టెడ్గా ఎవరు కూడా ఏమి కూడా చేయరు. అంతెందుకు ఇప్పుడు మా నాన్నగారు చనిపోవడానికి గల కారణం నాకు తెలుసు. ఎందుకు, ఒకవేళ అతను మెడికల్లో జాయిన్ చేసి ఉండి అతనికి ముక్కులో ట్యూబ్ పెట్టి ఫీడింగ్ అనేది ఇచ్చి అతనికి ఏదైతే మెడిసిన్ రెగ్యులర్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారో ఆ మెడిసిన్స్ ఇచ్చేసి ఉంచి అతను తొక్కినటువంటి సోడియం అండ్ పొటాషియంది సెలైన్ ఎక్కించి ఉంటే అతను అవుట్ ఆఫ్ డేంజర్ 24 hours లేక 48 hours అతను కోరుకునేటువంటి అవకాశం దొరికేది. బట్ ఏం చేసాం, రాంగ్ డయాగ్నోసిస్. అంటే ఏంటి, అతనికి ఇన్ఫెక్షన్ పెరిగిపోయింది కనుక ఏం చేయాలా, ఏదో ఒక ఇంజెక్షన్ అనేది ఇన్ఫెక్షన్ కోసం ఇవ్వాలా, ఇచ్చేసాం. కానీ ఏమి ఇవ్వలేదు, రెగ్యులర్ మెడిసిన్స్ వేయడానికి అవకాశం. ఎందుకంటే మనిషి కామన్ స్టేజ్లో ఉన్నాడు, ఏమి ఇవ్వలేదు, స్వాలోయింగ్ అనేది అవకాశము లేదు. కనుక వ్యక్తి బ్రతకడానికి ఛాన్సెస్ ఉన్నా సరే మనం సరిగ్గా ఏం చేయలేక ప్రయత్నం చేయకపోవడం వల్ల మనిషి ప్రాణం అనేది పోయింది. అలాగే చాలా మంది ప్రాణాలు ఏమవుతున్నాయంటే కోల్పోతూ ఉన్నారు. చాలా మందికి ఆ విషయాలు ఏమి కూడా తెలియదు. మరి కొంతమంది శరీరాలు ఏం చేస్తాయంటే రెస్పాండ్ అవుతాయి, మరి కొన్ని ఏమవరు, రెస్పాండ్ అవ్వరు. అప్పుడు ఏమైనట్టు అంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనే సంగతి తెలుసుకోవడం. కనుక ఎలాగనమాట పరలోకంలోకి వెళ్ళాలి అంటే మనిషి విశ్వాసాన్ని బట్టి దేవుని వాక్యం ఏమవ్వాలి. ఇప్పుడు వ్యక్తికి దేవుని వాక్యం చెప్పాం అనుకోండి, మనసులో మార్పు కలిగితే ఈజ్ రెస్పాండింగ్ అన్నమాట. మారు మనసు పొందడం అంటే అర్థం ఏంటంటే విశ్వాసం ఉంచితేనే మారు మనసు పొందుతాడు, నమ్మితేనే మారు మనసు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేవుని యొక్క వాక్యము విన్నవాడు అంటే తినడం అన్నమాట. వినడం అంటే ఏం చెప్పండి, తినటం. ఆ వాక్యం విన్న తర్వాత దాన్ని నమ్మాలి. నమ్మినప్పుడు దాన్ని ప్రాక్టికల్ చేస్తేనే హీ విల్ ఎక్స్పీరియన్స్ ఆ వాక్యం ఉన్నటువంటి ఎసెన్స్ అనేది అతనికి దొరుకుతుంది. దాని ప్రాముఖ్యతను తెలుసుకుంటాడు కనుక దాని ద్వారా తనకు రావాల్సినటువంటి లాభము లేక ఆశీర్వాదము లేక రివార్డ్ అనేది దేవుడు ఖచ్చితంగా జీవితంలో ఇస్తాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుడు నోటి ప్రతి మాట వలన జీవిస్తాడు. కనుక ఒక వ్యక్తికి ప్రియమైన దేవుని పిల్లరా ఒక వరదలోనో లేక దీంట్లోనో కొట్టుకొని 3 దినాలు ఈత కొడతానే ఉన్నాడు. అడ్డుకు రావడానికి ఏం చేస్తున్నాడు, ఈత కొడతానే ఉన్నాడు. కానీ ఒడ్డు ఎక్కడ కనిపించకపోయినా సరే ఏం చేశాడు, అలా ఈత కొడుతూ అలా నీళ్ళ మీద అలసిపోయి అలా ఉంటే మరి బంగ్లాదేశ్ వాళ్ళ షిప్ చూస్తే ఎవరో తేలుతూ ఉన్నాడు, మనిషి చచ్చిపోయాడో బతికాడో తెలియదు అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఒక నెట్ వాళ్ళు ఉంటే ఆ వల వేసి అతను ఏం చేశారు, పట్టుకొని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అతను బతుకున్నాడని తెలుసుకొని అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి అతనికి దాహం వేస్తే నీళ్లు తాగించి అలాగే అతనికి కొంచెం ఆహారము పెట్టగానే అతను రికవర్ అయ్యి బతికాడు. అంటే 3 దినాలు ఆహారం లేక నిలబతికాడంటే విల్ పవర్. ఏం చెప్పండి, ఆత్మవిశ్వాసం బట్టి బతకాలన్న ఆశతో ఆతృతను బట్టి
3 దినాలు లేకపోతే అండి 1 గంట చాలు చచ్చిపోవడానికి. మనిషికి విల్ పవర్ లేకపోయినా, విశ్వాసం లేకపోయినా, తన మీద తనకి నమ్మకం లేకపోయినా గంటలో చచ్చిపోతాడు. అదే కానీ మనిషి నేను బ్రతకాలి అని సంకల్పించుకుంటే మాత్రం ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని మరణకరమైనటువంటి స్థితిగతులు కలిగినా సరే అతడు చావడం. దానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? మనస్సులో ఉన్నటువంటి తీక్షణమైనటువంటి నమ్మకము అతను బ్రతికిస్తుంది. అలాగే దేవుని వాక్యం మీద నమ్మకం పెట్టుకుంటే ఏమవుతుందండి? మనం బ్రతికి. అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించినది, నా బాధలో నెమ్మది కలుగు చేసింది కనుక దేవుని వాక్యం బట్టి మనం బ్రతకాలి, ఆత్మీయంగా బ్రతకాలి. 2 రకాల జీవితాలు ఉన్నాయండి. శరీర జీవితము, భౌతిక జీవితం. భౌతిక ప్రపంచంలో మనం బ్రతకాలంటే ఈ లోక ఆహారం తినాలి, ఈ లోక పోకడలో నడవాలి. అయితే దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలా? దేవుని ఆత్మీయ ఆహారం వాక్యమును వినాలి, వాక్యమును తినాలి. సమయం దేవుడికి ఎక్కువగా ఇవ్వాలి. ఈ లోకంలో మనం ఎక్కువ సమయం ఎవరికి ఇస్తామండి? మోర్ టైం యూఆర్ గివింగ్ ఫర్ ది వరల్డ్ ఓన్లీ. ఈ లోకానికి మాత్రమే ఇస్తున్నాం. కానీ దేవుడికి ఇచ్చే టైంలో ఏం చేస్తాం? వి విల్ లుక్ ఎట్ ద టైం. దేని వైపు చూస్తాం చెప్పండి? ఎక్కడ చూస్తాం? వాచ్ వైపు చూస్తాం. 10 అయిపోయింది. ఏమైపోయింది చెప్పండి? 10 అయిపోయింది. వచ్చే వారం నుంచి టైం చాలా కుదిస్తారు. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా, సమయాన్ని కుదించినప్పుడే మీకు కూడా ఏం కలుగుతుంది? వినాలని బుద్ధి కలుగుతుంది. అందుకని వాక్య సమయాన్ని ఇప్పుడు 40 నిమిషాలు, 41 నిమిషాలు నేను చెప్పాను వాక్యం. నెక్స్ట్ టైం నుంచి 30 నిమిషాలు మాత్రమే వాక్యము ఉంటుంది. పాటలు కూడా అందరూ కూడా బారుగా పాటలు పాడొద్దు. ఏం చేయండి? నెమ్మదిగా చక్కగా ఊపిరి తీసుకుంటూ 2 శరణాలు పాడండి, చక్కగా వస్తుంది పాట. అంటే పెద్ద పాట తీసుకొని పాట పాడలేక ఆయాసంతో అలిసిపోయి తిప్పలు పడతా ఉన్నాం. పడకండి. చక్కగా 1 పల్లవి 2 శరణాలు ఆగి పాడండి. ఒక పాట పాడే దగ్గర 3 పాడొచ్చు. ఎంతమంది పాడొచ్చు చెప్పండి? 3 పాడొచ్చు. కనుక 3కి పాటల అవకాశం ఉంటుంది. 3 సాంగ్స్కి అవకాశం ఉంటుంది. కనుక అందరూ కూడా ఒక సాంగ్ ఏమో ఆరాధన ముందు, ఇంకో సాంగ్ ఏమో ఆరాధన తర్వాత, ఇంకో సాంగ్ ఏమో వాక్యము అనంతరము, తర్వాత సాంగ్ ఏమో కానుక పాట యూజువల్గా ఉండే సాంగ్. కనుక 3 పాటలకు అవకాశం ఇవ్వాలి అంటే ఏం చేయాలి? 1 పల్లవి 2 శరణాలు. అందరికీ అంతే, 1 పల్లవి 2 శరణాలు. పాటలు అందరూ పాడడానికి అవకాశం ఉంటుంది. అంటే మీ దేవుడి సన్నిధికి వెళ్ళాను అంటే ప్రార్థన చేశాను, స్తుతించడానికి కూడా దేవుడు అవకాశము ఇచ్చాడు. అంటే ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు ప్రైజ్ ద గాడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడి సన్నిధికి వెళ్ళి ఏం చేయాలి? సమాజంగా కూడుకొని అందరూ దేవుడిని స్తుతించాలి, అందరూ వాక్యము చదవాలి. కనుక వాక్యం ఒకటి చదువుతున్నప్పుడు మీరు కూడా ఏం చేయాలా? కూడపలుకుంటారు, మనసులో కూడపలుకుంటూ ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే చదువుతున్నారు మన బైబిల్ తీసి ఏం చేస్తారు? ఏదో ఆలోచించుకుంటాం, పరధ్యానంలో ఉంటారు. అలా ఉంటే ప్రయోజనం ఏమీ లేదు. ఖచ్చితంగా దేవుని గ్రంథం మేము చేతులు పట్టుకోవాలా, వేలు పెట్టి చదవండి. మీరు ఎప్పుడైతే ఏ వాక్యాన్ని చదువుతున్నాడో దాని దగ్గర ఏం పెట్టాలా? వేలు పెట్టి ఆ వాక్యాన్ని ఇలా అంటే నువ్వు ఎవరిని టచ్ చేస్తున్నావు తెలుసు? వాక్యాన్ని టచ్ చేస్తున్నావు. విత్ ఫింగర్ యూఆర్ టచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరు రాసిన గ్రంథం ఇది? దేవుడు రాయించిన గ్రంథాన్ని నువ్వు టచ్ చేస్తున్నావు కనుక ఆ వెలుగు ఎవరిలోకి వెళ్తుంది? మీలోకి వస్తుంది. కనుక అటువంటి రీతిగా ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, పాటలు పాడండి, దేవుని స్తుతిద్దాం. సమయం పూలంగా ఏమవుతుంది? కార్యక్రమం అనేది ముగింపు అవుతుంది. కనుక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వాక్యానుసారంగా నడుచు భాగ్యం అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.